కోనసీమ జిల్లా రామచంద్రాపురం శ్రీ సిటీలో నిర్మించనున్న శ్రీ వివేకానంద స్కూల్ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ బి సరోజిని మాట్లాడుతూ ఈ నూతన భవనాన్ని వచ్చే ఏడాది విద్యా సంవత్సరానికి పూర్తి చేస్తామన్నారు. తమ విద్యా సంస్థల్లో అధునాతనమైన ఇంటరాక్టివ్ లెర్నింగ్, రోబోటిక్ ల్యాబ్స్, మ్యాథ్ ల్యాబ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ కోర్సులు, మెడిటేషన్, కరాటే, స్కేటింగ్, యోగా వంటి అనేక విలువలతో కూడిన విద్యను అందజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ విఏ సరోజిని అండి. ఈ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ రత్నంపేట స్కూల్లో అప్ టు 10th క్లాస్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తించబడే సంస్థ అంటే నేను రికగ్నిషన్ తీసుకున్నానంటే అప్ టు 10th క్లాస్ వరకు కూడా. ఇప్పుడు నేను ఇక్కడ శంకుస్థాపన చేసే బిల్డింగ్ని ఏసీ క్యాంపస్గా సిబిఎస్ఈ సిలబస్ తోటి దీన్ని డెవలప్ చేద్దామని మెయిన్ మోటో ఉంది. కాబట్టి ఏంటంటే దీన్ని అంచెంచెలుగా డెవలప్ చేసే ఉద్దేశం ఉంది. ఆ విధంగా పేరెంట్స్ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాను. ఈ పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు అందరూ వచ్చారు. ఈరోజు వాళ్ళు కూడా అందరూ థ్యాంక్స్ చెప్పారు. మా తోటి కరెస్పాండెంట్లు వచ్చారు. మొత్తం ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మేకి మ్యాక్సిమం అయిపోతుందండి. ఏం చేద్దంటే మేము రాయవరం బిల్డింగ్ కట్టామంటే 9 నెలల్లో కట్టామండి, G+2. కాబట్టి ఏంటంటే మా హస్బెండ్ ఈ కన్స్ట్రక్షన్లో చాలా దిట్టండి. ఆ విషయంలో నాకు ఆయన మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నెక్స్ట్ మే మంత్ ఎండింగ్ ఇది అయిపోతుందండి. నెక్స్ట్ జూన్ కల్లా మనం ఈ క్యాంపస్కి ఇక్కడికి వచ్చేయచ్చండి.